ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉన్నది. మొదలుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల మీకు, మీ కుటుంబ సభ్యులకు సమస్త సుఖ సంపదలు, ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం మీ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉండబోతున్నాయో ఈ ప్రజెంటేషన్ ద్వారా సంక్షిప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. తులారాశి చిత్రా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం అన్ని పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశి కిందికి వస్తారు. ఈ సంవత్సరం మీకు ఆదాయం 5 గాను మరియు వ్యయం 14 గాను ఉంది. రాజ్యపూజ్యం 6 గాను, అవమానం 3 గాను ఉంది. ఈ సంవత్సరం మీ గోచర ఫలితాలు కనుక తీసుకుంటే మీకు శని సంవత్సరం మొత్తం కూడా మీకు షష్ఠమ భావంలో మీకు సంచరిస్తూ ఉన్నారు. ఆయన చక్కగా మీకు యోగిస్తాడు. మీకు మంచి శత్రు విజయము, సమాజంలో మంచి గౌరవ మర్యాదలు, మీ కీర్తి ప్రతిష్టలు, మీకు ఆర్థిక వృద్ధి ఇవన్నీ ఉంటాయి. మీ అప్పుల బాధ తగ్గించడాలు, రుణ బాధలు తగ్గడాలు, ఇలాంటివన్నీ మంచి శుభ ఫలితాలను ఆయన ఇస్తాడు. ఇక గురువు మీకు జూన్ వరకు భాగ్యస్థానంలోను, ఆ తర్వాత ఆయన ఉచ్చస్థితిలో మీకు కార్యక్షేత్రంలో వర్క్ ప్లేస్, మీకు జాబ్కి సంబంధించిన దాంట్లో మీకు ఆయన అక్టోబర్ వరకు సంచరించడం, ఆ తర్వాత నుంచి వచ్చే సంవత్సరం జనవరి వరకు కూడా ఆయన మీకు భాగ్యస్థానంలో సంచరించడం మీకు చాలా యోగిస్తుంది. రాహు మీకు 5వ స్థానంలో సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ముఖ్యంగా సంతాన విషయంలో ఆయన కొన్ని తలకాయ నొప్పులు తీసుకొచ్చే అవకాశం ఉన్నది. ఆ తర్వాత ఆయన చతుర్థ భావంలోకి మారడంతో గత ఏడాది నుంచి మీకు పిల్లలతో కానీ ఏమైనా ఉన్న ఇబ్బందులు, కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు మీకు తగ్గే అవకాశం ఉన్నది. అలాగే కేతువు మీకు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన మీకు కార్యక్షేత్రంలో సంచరిస్తారు. కాబట్టి కేతువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నంత వరకు కూడా మీకు ఆధ్యాత్మిక విషయాలలో మీకు మంచి పురోగతి ఉండడం, వాటికి సంబంధించి మీరు చేసే పనుల వల్ల మీకు అదృష్టం పెరగడం, ఇలాంటి మంచి యోగాలు కనిపిస్తున్నాయి. మొత్తాన్ని మీద చూసుకుంటే తులారాశి వారికి ఈ సంవత్సరం మంచి సానుకూలమైనటువంటి మార్పులు మరియు చక్కటి అభివృద్ధి కనిపిస్తున్నది. గతంలో ఉన్నటువంటి సమస్యలు ఈ సంవత్సరం మీకు క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ ఆరోగ్యము విషయాలలో మాత్రం మీకు శని షష్ఠమంలో ఉండడం వల్ల వాటర్ల విషయంలో మీకు కొంచెం జాగ్రత్త అవసరం అవుతుంది. అలాగే మీ లైఫ్ స్టైల్ చేంజెస్ మీకు తీసుకురావాల్సి ఉంటుంది. క్రమశిక్షణ, మీరు ఏం తీసుకుంటున్నారో, మీ శరీరానికి ఏమి పడుతుంది, ఏమి పడదు, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా డిసిప్లిన్గా మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఈ సంవత్సరం మీకు శ్రమ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా మీకు కష్టం అది పెరిగినా కానీ ఆ కష్టం మీకు మంచి ఫలితాలను తీసుకురాస్తుంది. అంటే మీ కష్టం మీకు వృధా పోదు. ఇది మీకు చక్కటి విజయాలని, అభివృద్ధిని కలగజేస్తుంది. అలాగే గురు యొక్క సంచారం మొదలే చెప్పినట్టుగా మీ వర్క్ ప్లేస్లో మీకు లాభస్థానంలో సంచరించడం వల్ల సమాజంలో మీకు మంచి గౌరవాలు పెరుగుతాయి. మీకు జాబ్లో మంచి ప్రమోషన్స్ రావడము, మీ ప్రతిభను చూపించుకోవడానికి అవకాశము, 10 మంది దగ్గర మీకు గుర్తింపు, ఇవన్నీ మీకు బాగా వచ్చే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం మీకు చక్కటి పురోగతి అయితే ఉంటుంది.
ఉద్యోగం లేని వారికి ఈ సంవత్సరం మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మీరు గతంలో పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కృషికి తగ్గ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. జాబ్ ప్లేస్లో మీకు కొత్త బాధ్యతలు మీకు అప్పజెప్పే అవకాశము, లేకపోతే ప్రమోషన్స్, పదోన్నతులకు, అలాగే ఇంక్రిమెంట్స్కి కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకి, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మీకు మంచి సక్సెస్ ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మంచి లాభదాయకమైనటువంటి కాలం కింద చెప్పచ్చు. కొత్త ఐడియాస్, బిజినెస్కి సంబంధించి కొత్త ఐడియాస్ వస్తాయి. వాటిని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకొని అమలు చేసి వచ్చినటువంటి ఆలోచనలను మంచి సక్సెస్ మీరు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే భారీ ఎత్తున పెట్టుబడులు మాత్రం మీరు ఆలోచించుకొని, ఎప్పుడైతే మీకు రాహు పంచమ స్థానంలో ఉన్నారో మీరు డే ట్రేడింగ్లు ఇలాంటివన్నీ చేస్తే, స్వల్పకాలికమైనటువంటి వాటి కోసం, ఈజీ మనీ కోసం కనుక ట్రై చేస్తే మీకు చాలా లాసెస్ వచ్చే అవకాశం ఉన్నది. షేర్ మార్కెట్లో ఉన్నవారు జాగ్రత్త పడండి. మీకు 5th ప్లేస్లో ఆయన ఉన్నారు కాబట్టి. అయితే మీరు దీర్ఘకాలికంగా ఆలోచించుకొని అనుభవంతో, లేకపోతే అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకొని అత్యాశకు పోకుండా మంచి పెట్టుబడులు కనుక ఎంచుకుంటే మీకు మంచి రిజల్ట్స్ రాహు ఇక్కడ ఇచ్చే అవకాశం ఉన్నది. ప్రేమ సంబంధమైన విషయాల్లో మీకు సామాన్యమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఇక వివాహ యోగాలు మంచిగా కనిపిస్తున్నాయి. ఈ తులారాశి వారికి, పెళ్లి కాని యువతీ యువకులకు ఈ సంవత్సరం మంచి వివాహ యోగాలు ఉన్నాయి గురువు యొక్క అనుగ్రహంతో. అలాగే పెళ్ళైన వారికి దంపతుల మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ కలిగి మీ దాంపత్య జీవితం కూడా సంతోషకరంగా ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉన్నది. మీ సంతాన విషయంలో కూడా మీకు మంచి వారికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏదైతే ఉన్నదో, మీ పిల్లల యొక్క ప్రోగ్రెస్ మీకు చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. వారి విద్యలో కూడా మీరు మంచి ప్రోగ్రెస్ అనేది మీరు చూస్తారు. కాబట్టి పిల్లల విషయంలో మీకు ఈ సంవత్సరం మంచి సాటిస్ఫాక్షన్ ఉండే అవకాశం ఉన్నది. ఆస్తి సంబంధమైన విషయాల్లో మీకు మంచి పురోగతి కనిపిస్తుంది. మీ సొంత ఇంటి కళ నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే భూములు కొనుగోలు చేయడాలు, రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి పెట్టుబడుల్లో లాభాలు తీసుకోవడాలు, ఇలాంటి వాటికి కూడా మీకు మంచి అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం మొత్తం మీద అదృష్టం మీ వెన్నంటే ఉంటుందని చెప్పొచ్చు. మంచి స్థాయిలో ఉన్నది. అనేకమైనటువంటి కొత్త అవకాశాలు మీకు ఈ సంవత్సరం వస్తాయి. వచ్చేందుకు చక్కగా మంచి అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఆరోగ్యానికి సంబంధించి మీకు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం, శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం, లేకపోతే వెంకటేశ్వర స్వామిని, కాకపోతే చండీ హోమాలు కానీ, దుర్గా సప్తశతి పారాయణాలు, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తాయి. దేవాలయాల సందర్శన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రవచనాలు మొదలైనవి వినడం, ఇవన్నీ కూడా మీకు గురువు యొక్క అనుగ్రహం మీ మీద మరింత పెరగడానికి ఇది ఉపయోగపడతాయి. ధార్మిక గ్రంథాల పఠనము, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ సంవత్సరం మీకు గురువు అతిచారంతో 3 రాశులు మారుతున్నాడు. అన్ని రాశుల నుంచి తిరిగి ఆయన మరిన్ని రాశులను చూడడం వల్ల మీకు జాతక చక్రంలో అనేకమైనటువంటి రాశులు ప్రత్యక్షంగా, పరోక్షంగా గురువు యొక్క ప్రభావంలోకి వస్తాయి. కాబట్టి మీరు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనడం, వాటికి సంబంధించినటువంటి విద్యలు నేర్చుకోవడం, మంత్రదీక్షలు తీసుకోవడం, లేకపోతే ప్రవచనాలు వినడం, ఇలాంటివి ఏదైతే చెప్పానో వీటన్నిటి వల్ల కూడా ఆయన సంతోషించి ఆయన మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఇచ్చే అవకాశం ఉన్నది. ఇది తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఫలితాలు. ఈ సంవత్సరం మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల సకల సంపదలు, ఆరోగ్యాలు కలగాలని, మీరు మంచి పురోగతిని సాధించాలని, అభివృద్ధి సాధించాలని, ఈ సంవత్సరం మీకు అనుకూలంగా గడవాలని ప్రార్థిస్తూ, ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోలతో తిరిగి కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.